కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. నీ చిత్తము నాలో జరిగించుము దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకు యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుము దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకు యేసయ్యా. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. మరొకసారి అందరం కలిసి నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. కోసమేగా, నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నిలువటంగి, పొడుగాటి వస్త్రం. జాగ్రత్తగా వినండి. పొడుగాటి వస్త్రము నాయకత్వానికి సూచన. పొడుగాటి వస్త్రము యజమానికి సూచన. సహజంగా పని చేయించే వాళ్ళు పొడుగాటి దుస్తులు వేసుకుంటారు, పని చేసేవాళ్ళు కొరచ దుస్తులు వేసుకుంటారు. సహజమే కదా. పని చేయించే వాళ్ళేమో టిప్ టాప్గా పొడుగాటి బట్టలు వేసుకుని నిలబడి పని చేయిస్తూ ఉంటే, పని చేసే వాళ్ళు ఏం చేస్తారు? గోచి పెట్టుకుని లేకపోతే షార్ట్ వేసుకుని నిక్కర వేసుకుని కష్టపడి పని చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. వాస్తవంగా ఈ నిలువుటంగి అనగా యజమానికి ఉండే హక్కు లేదా నాయకుడిగా ఉండే హక్కు వాస్తవంగా యోసేపుకు కాదు రావాల్సింది, మరి ఎవరికి? ప్రథమ సంతానానికి రావాలి. కానీ గమనించండి,
దేవుని దృష్టిలో ఎవడు నిజమైన నాయకుడు అంటే ఆయన దృష్టిలో నమ్మకమైన వాడే, ఆయన దృష్టిలో నీతిమంతుడే, దేవుని దృష్టిలో హెచ్చించబడేవాడు, దేవుని దృష్టిలో ఉన్నతమైన స్థితికి చేరేవాడు. వాస్తవంగా రూబేనికి రావాలి ఈ నిలువటంగి. కానీ చిన్నవాడికి వచ్చింది ఏమిటి? నిలువటంగి. చిన్నవాడికి వచ్చింది ఏమిటి? నాయకుడిగా ఉండే భాగ్యము. ఎందుకంటే యోసేపు నీతిమంతుడిగా జీవించాడు, యథార్థవంతుడిగా జీవించాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుడికి కావాల్సింది మేధావులు కాదు, దేవుడికి కావాల్సింది జ్ఞానులు కాదు, దేవుడికి కావాల్సింది ధనవంతులు కాదు, దేవుడికి కావాల్సింది నీతిగా నిజాయితీగా జీవించేవాళ్ళు. నువ్వు పెద్దవాడివైనా చిన్నవాడివైనా నీతిగా యథార్థంగా జీవిస్తే హెచ్చించేవాడు ఉన్నాడు. ఆయన నేను ప్రకటించే జీవం కలిగిన దేవుడు. తనను తాను తగ్గించుకుని వానిని ఆయన తప్పనిసరిగా తగిన సమయంలో ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందట? లోకమంతా సంచరిస్తుంది. ధనవంతులను బలపరచుటకు బైబిల్లో లేదు. జ్ఞానం ఉన్న వాళ్ళను, మేధావులను, ఘనులను, పెద్ద కులం వారిని, బాగా పేరున్న వారిని, పదవులున్న వారిని అని బైబిల్లో లేదు. మరి ఏమనుంది? యథార్థవంతులను. ఆడవారైనా మగవారైనా, పెద్దలైనా చిన్నలైనా, ఎవరైనా, పేదవారైనా ధనికులైనా, ఎవరైనా సరే దేవునికి కావాల్సింది యథార్థమైన జీవితము జీవించేవాళ్ళం. ఈరోజు యెహోవా కనుదృష్టి సంచరిస్తూ ఉంది. దేనికి? బలపరచడానికి, దేనికి? హెచ్చించడానికి, దేనికి? నిన్ను ఘనపరచడానికి, దేనికి? నీకున్న ప్రతి అవసరము తీర్చి నిన్ను దీవెనకరముగా మార్చడానికి. ఉన్నారా ఎవరైనా మన మధ్య యథార్థంగా జీవించేవాళ్ళు? యవన ప్రాయంలోనే పరిశుద్ధంగా జీవించేవాళ్ళు, పేదరికంలోనే నిజాయితీగా జీవించేవాళ్ళు, ఉన్న దాంట్లోనే తృప్తిగా బతికేవాళ్ళు ఉన్నారా? ఉంటే అటువంటి వారిని, యథార్థవంతులను బలపరచాలని, ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. 9 మంది సహోదరులకు లేని భాగ్యము దేవుడు యోసేపుకి ఎందుకు ఇచ్చాడంటే అతడు యథార్థవంతుడు కనుక, నీతిమంతుడు కనుక. నెంబర్ 2, బైబిల్లో మనం చూస్తాం, సౌలు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు యెహోవా హృదయానుసారమైన ఒక కుర్రవాడిని కనుక్కున్నాడట. ఎవరా కుర్రవాడు చెప్తారా మీరు? ఎవరండి? దావీదు. సమూయేలుతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, పలానా గ్రామానికి వెళ్ళాం, నేను చూపించే వ్యక్తిని అభిషేకించు అని చెప్పంటే సమూయేలు వెళ్ళాడట. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం నుంచి. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వస్తున్నావా అని అడుగగా అతడు సమాధానంగా వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయి అతని కుమారులు శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను. ఎవరని చూసి? ఎలీయాబును చూసి ఇతడే అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెడుతురు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టువాడు. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదు అనెను. అప్పుడు యెషయా షమ్మానును పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి. జాగ్రత్తగా వినండి, నాకు చాలా ఇష్టమైన పోర్షన్. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. ఏం చూసి? ఎత్తును చూసా, రంగును చూసా, స్వరూపాన్ని చూసా? మరి ఏం చూసి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు? తన కొరకు, తన రాజ్యం కొరకు జీవించడానికి, ఒక వ్యక్తిని హెచ్చించడానికి, ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి, ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్ళడానికి దేవుడు దేని చూసి ఆ వ్యక్తిని ఎన్నుకుంటాడు? జాగ్రత్తగా గమనించండి. యెషయి ఇంటికి వెళ్ళాడు. సమూయేలు 7 కుమారులను చూశాడు. దేవుడు చెప్పాడు, వీళ్ళెవ్వరిని కూడా నేను ఎన్నుకోలా. యెషయిని అడుగుతున్నాడు సమూయేలు, ఏమయ్యా అందరు కుమారులు వచ్చేసారు ఇక్కడికి? జాగ్రత్తగా వింటున్నారా? అందరు కుమారులు వచ్చారా ఇక్కడికి? తండ్రి అంటున్నాడు, అందరూ వచ్చేసారయ్యా. రాజుగా ఉండే దమ్మున్నవాళ్ళు, రాజుగా ఉండడానికి అర్హత ఉన్నవాళ్ళు, రాజుగా ఉండడానికి వయసు ఉన్నవాళ్ళు అందరూ వచ్చారు. అందరూ వచ్చారా? నీ అందరు కుమారులు వచ్చారా అంటే ఒకడున్నాడు. ఎవడు వాడు? వాడు కడసారిపాడు, వాడు చిన్నోడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాడు బచ్చాగాడు. వాడు ఏదో గొర్రెలు మేపుకుంటా ఉంటాడు,
వాడిని దేవుడు ఎప్పుడు ఏర్పరచుకోవాలి రాజుగా? అందుకే వాడిని పిలవలా. వింటున్నారా? తండ్రి తన కుమారుని చూసి ఏమనుకుంటున్నాడు? వాడు కణసారోడు, వాడు బచ్చాగాడు, వాడిని దేవుడు ఎప్పుడు వాడుకోవాలి, వాడిని దేవుడు ఎప్పుడు రాజుని చేయాలి. అందుకే పిలవలా. తండ్రి, తల్లి, నీ కుమారుల్లో ఒక అల్లరి పిల్లవాడిని చూస్తున్నావేమో, నీ కుమారుల్లో ఒక బచ్చాగాడిని చూస్తున్నావేమో, నీ కుమారుల్లో వాడేదో అమాయకుడండి, అమాయకత్వాన్ని చూస్తున్నావేమో. ఆ రోజు దావీదు యొక్క తండ్రి దావీదులో గొర్రెల కాపరిని చూశాడు. కానీ అదే గొర్రెల కాపరిలో నేను ప్రకటించే జీవం కలిగిన దేవుడు ఒక గొప్ప రాజును చూశాడండి. ఎంత గొప్ప దేవుడు అండి ఈ దేవుడు! ఎవరిని చూశాడు? రాజును చూశాడు. యెషయా అనగా దావీదు తండ్రి దావీదులో గొర్రెల కాపరిని చూస్తూ వాడు కరసారి, వాడు బచ్చాగాడు, వాడు కాపరి, వాడు రాజుగా ఉండడానికి పనికి రాడు అనుకున్న భావం కలిగుంటే, అటువంటి బచ్చాగాళ్ళలో, అటువంటి బలహీనుల్లో దేవుడు ఎవరిని చూశాడు? ఒక రాజును చూశాడు. మా ఊరికి దైవజనులు జైపాల్ గారు వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు, ఆయనతో పాటు కొంతమంది సేవకులు ఆయనతో పాటు సేవకు వెళ్తున్నప్పుడు, అల్లరి చిల్లరిగా నేను జీవిస్తున్నప్పుడు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నప్పుడు, దేవుడు నన్ను కనికరించి రక్షణలోకి నడిపించినప్పుడు, నా తల్లి నన్ను చూసి, అలాగే సేవకులు వెంట వెళ్తున్న వారిని చూసి, మీటింగ్ అయిపోయిన తర్వాత సేవకులు జైపాల్ గారి చేతుల మీద నీళ్లు పోస్తున్నప్పుడు, సేవకుల మీద చేతుల మీద నీళ్లు పోస్తున్నప్పుడు, నా తల్లి ఆ రోజు కోరుకుందని తెలుసా? నా కుమారుడు గొప్ప సేవకుడు కాకపోయినా కనీసం ఇలాంటి సేవకులకు చేతుల మీద నీళ్లు పోసేవాడిగా ఉన్నా ప్రభువా చాలయ్యా. అది ఆ రోజు నా తల్లికున్న ఆశ. వీడు గొప్ప ప్రసంగికుడు, సువార్థికుడు, బోధకుడు, కాపరి కానవసరంలా, ప్రభువా సేవకుల చేతి మీద నీళ్లు పోసేటటువంటి భాగ్యం ఆ అబ్బాయికి ఇచ్చినా చాలు ప్రభువా. ఒక తల్లిగా నా పట్ల ఆమె కలుగున్న ఆలోచనలు అంతే. కానీ అదే రోజు ఆ రీతిగా నా తల్లి అనుకుంటున్నప్పుడు, ఆ పరలోకపు తండ్రి అనుకున్నాడు, నువ్వు చేతుల మీద నీళ్లు పోసేవాడిగా ఉండాలనుకుంటున్నావు, కానీ అమ్మా ఒక 30 సంవత్సరాలు ఆగు, నువ్వు కృష్ణా తీరంలో కూర్చొని ఆ కుమారుడు చెప్పే వాక్యము వినబోతున్నావు. ఈరోజు నా తల్లి ఎడగొచ్చి కూర్చుంది. ఒకప్పుడు నా తల్లి చేతుల మీద నీళ్లు పోసేవాడిగా ఉంటే చాలు, అది తల్లిగా తనకున్న ఆలోచన. కానీ నా పరమ తండ్రికున్న ఆలోచన ఏంటంటే, భారతదేశంలోనే అతి పెద్ద సంఘానికి కాపరి కావాలి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో బహుబలముగా నమ్మకంగా వాడబడే ఒక శిలువ సైనికుడు కావాలి అని ఆ రోజు ఆ దేవుడు ఆలోచించాడండి. నా ప్రియ తండ్రి, నా ప్రియ తల్లి, నీ కుమారుని గురించి అండర్ ఎస్టిమేట్ చేయి మాకు, నీ కుమారుని తక్కువ చేసి మాట్లాడు మాకు. ఎవరికి తెలుసు సతీష్ కంటే గొప్ప సేవకుణ్ణి, గొప్ప సువార్థికుణ్ణి దేవుడు నీ కుమారుల్లో చూస్తున్నాడేమో, ఆ కుమారుని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడేమో. ఎందుకు నీ కుమారుని దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, సువార్త సేవ కొరకు అప్పగించే ప్రయత్నం చేయకూడదు? ఇక నుంచి నీ కుమారుని శపించడం మానేసేయి. ఆ ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటున్నారు, ఒరే నువ్వు పందివిరా అని చెప్పి అన్నాడు. నిజం. చిన్నోడు పట్టుకుని పెద్దోడిని పందివిరా అని చెప్పి అన్నాడు, నల్ల పందివిరా అని చెప్పి అన్నాడు. పెద్దోడు అన్నాడు, నేను నల్ల పందినైతే రే నువ్వు తెల్ల పందివిరా అన్నాడు. ఈ లోపల గదిలోకి నేను వచ్చా. చిన్నోడు అంటున్నాడు, నేను తెల్ల పందినైతే నువ్వు పెద్ద నల్ల పందివి అన్నాడు. మా పెద్దోడు అంటున్నాడు, నేను పెద్ద నల్ల పందినైతే నువ్వు పక్క తెల్ల పందివిరా అంటున్నాడు. అప్పుడు పక్క నుంచి నేను చూసి, ఒరే మీరు అనుకుంటున్నారు కానీ మీరు తిట్టుకుంటున్నారని ఇండైరెక్ట్గా మీరు నన్ను పందెం చేస్తున్నారా? అవునా కాదా? ఇండైరెక్ట్గా వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారు చెప్పండి. పంది అంటే కన్నోళ్ళు ఏమవుతారు చెప్పండి. అప్పుడు చెప్పేవరే మీరు పందులైతే నన్ను మీరు లేదు డాడీ మీరు పంది కాదు. మరి నేను పందిని కాకపోతే మీరు ఎలా పందులు అవుతారా? సహోదరి, నీ కుమారుడిని పట్టుకుని సైతానుడా అనమాకం. వాడు పై నుంచి కిందాకు చూస్తాడు. ఎందుకని చెప్పండి. ఒరే సైతానుడా అన్నావు అనుకో, వాడు పై నుంచి కింద చూస్తాడు. ఎందుకని? అంతే కదా, సైతాన్నే కంటుంది, ఇంకెవరిని కంటుంది. కొడుకులను పట్టుకుని కుమార్తెలను పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా తిట్టమాకండి. మీకు చేతనైతే ఉదయమే లేచి వారిని ఆశీర్వదించండి,
శాతమైతే ఉదయమే లేచి వారిని దీవించండి. నా కుమారులను ఉదయమే లేచినప్పుడు వాళ్ళని దీవిస్తా, ఆశీర్వదిస్తా, గొప్ప సేవకులని భావిస్తా, పిలుస్తా. వారికి ఎప్పుడు చెప్తా, ఇలా మాట్లాడకూడదురా, మీరు గొప్ప సేవకులు కాబోతున్నారు, సేవకులు ఇలా మాట్లాడకూడదు. తల్లి తండ్రి యెషయి తన చిన్న కుమారుల్లో కాపరిని చూశాడు, కానీ అదే కాపరిలో ఆ దేవుడు మహారాజును చూశాడు. అటువంటి గొప్ప దేవుడు నేను ప్రకటించే దేవుడు. వాస్తవంగా ఎవరికి రావాలి ఆ పోస్ట్? తనకంటే ముందుగా ఉన్న 7గురికి రావాలి. రాలా, మరి ఎవరికి వచ్చింది? యథార్థవంతునికి వచ్చింది. ఎవరు హెచ్చించబడతారు? యథార్థవంతులు. ఎవరు బలపరచబడతారు? యథార్థవంతులు. ఎవరు ఘనతను అందుకుంటారు? యథార్థవంతులు. ఎవరు దేవుని దృష్టిలో ప్రీతికరంగా ఉంటారు? యథార్థవంతులు. ఈరోజు ఆ యథార్థవంతులు ఎవరైనా ఉన్నారా అని యెహోవా కనుదృష్టి ఈరోజు మనల్ని సంచరిస్తూ ఉంది. అడుగుతున్నాను, నువ్వు పేదవాడివి కావచ్చు, తక్కువ కులం వాడివి కావచ్చు, డబ్బు లేనివాడివి కావచ్చు, దరిద్రుడు కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, నల్లోడివైనా తెల్లోడివైనా బలహీనుడైనా బలమైన వాడివైనా ఎవరివైనా కావచ్చు, దేవుడికి ఇవన్నీ పట్టింపు లేనే లేదు. మనిషికి ఇవన్నీ పట్టింపులు ఉంటాయేమో కానీ దేవునికి ఒకే ఒక్క పట్టింపు, ఎవడైనా ఉన్నాడా యథార్థవంతుడు బలపరచడానికి. ఈరోజు నువ్వు యథార్థంగా జీవిస్తున్నట్లయితే నీ పట్ల శ్రేష్టమైన తలంపులు దేవుడు కలిగి ఉన్నాడు. నిన్ను గొప్ప చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు యథార్థవంతుడు అయితే నిన్ను హెచ్చించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఉన్న చోటే నేను నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకనొక సమయంలో ఒక రాజు వయస్సు మీద పడుతుంది. ఆ రాజ్యాన్ని బహుగా ప్రేమించాడు. అలా ప్రేమించిన ఆ రాజు ఆ రాజ్యాన్ని ఒక మంచి నమ్మకమైన యథార్థమైన వ్యక్తికి అప్పగించాలని ఆశపడ్డాడు. ఎవరు యథార్థవంతులు, ఎవరు నిజాయితీ గలవారు? పరీక్ష పెడదామని చెప్పి ఆ రాజ్యంలో ఉన్న యవనస్తులను, జ్ఞానం గలవారిని పిలిపించాడు. పరీక్షలు పెట్టాడు. ఆఖరికి 5గురు పరీక్షల్లో తేలారు. 5గురిని పిలిచాడు. మీలో ఒకరిని రాజుని చేయబోతున్నా. 5గురు సంతోషించారు. కానీ పరీక్ష పెడతా. ఏమిటి పరీక్ష అంటే, నేను మీకు విత్తనాలు ఇస్తా, ఆ విత్తనాలు తీసుకెళ్ళండి. 6 నెలలు గడువిస్తా, ఆ విత్తనాలు విత్తండి, బాగా పండించి వస్తూ ఆ పంటను తీసుకురండి. అలా ఎవరైతే పంట తీసుకొస్తారో, ఎక్కువ పంట తీసుకొస్తారో వారిని రాజుని చేస్తా అని అందరికీ సమాన పాలల్లో ఆ రోజు విత్తనాలు ఇచ్చాడు ఆ రాజు 5 మందికి. 5గురు సంతోషంగా ఆ విత్తనాలు పట్టుకెళ్ళిపోయారు. ఒక్కొక్కడు వెళ్ళి ఆ విత్తనాలు నాటాడు. వారానికి ఒకసారి, 10 రోజులు ఒకసారి వీళ్ళు కలుసుకుంటూ ఉండేవాడు. ఎలా ఉందో నీది? ఏమి పంట, మొలకెత్తేసినాయి, మొక్కలు వచ్చేసినాయి. మరలా 10 డేస్ అయిన తర్వాత, అంతేకాదు పూత కూడా మొదలైపోయింది. 3 నెలలు అయిన తర్వాత, పూత ఏంట్రా, అప్పుడే ఫలాలు కూడా వచ్చేస్తున్నాయి, ఇంకొక 1 మంత్లో కోతలు మొదలైపోతాయి. ఒకరిని ఒకరు చూసుకుంటూ, నాకు ఇంచుమించు 10 బస్తాలు వస్తాయండి, ఇంకొకడేమో నీకు 10 బస్తాలైనా నాకు 15 బస్తాలు వస్తాయి, నీకు 15 నాకు 20 వస్తాయి, అబ్బో కలలుగా అంటున్నారు. విత్తనాలు వేశారు, మొలకలు వచ్చినాయట, మొక్కలు వచ్చినాయట, పూత వచ్చిందట, కాపు వచ్చిందట, కోతకాలం వచ్చేసిందట. 4 మూటలు కట్టేశారు. ఆ కుర్రవాడు మమ్మీ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఈరోజు నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. ఏ మొక్కంతో వెళ్ళాలి నాకు అర్థం కావట్లా. ఎందుకు నాయన? రాజుగారు విత్తనాలు ఇచ్చారు, ఆ విత్తనాలు తెచ్చాను, విత్తాను, అన్ని ప్రయత్నాలు చేశాను, జాగ్రత్తలు తీసుకున్నాను, నీళ్లు పోసాను, కాపు కాశాను. అదేంటో అమ్మా, ఒక్క మొక్క కూడా రాలా. నేను బాగుపడితే, నేను ప్రయోజకుడిని అయితే, నేను గొప్పవాడిని అయితే మనకున్న కష్టాలు తీరిపోతాయి, మనలాంటి పేదవారికి అండగా నిలబడొచ్చని ఎంతో నువ్వు ఆశించేదానివి, ప్రార్థించేదానివి. అమ్మా, పేదవాళ్ళ జీవితాలు ఇలాగే ఉండిపోతాయా? పేదవాళ్ళ బ్రతుకులు ఇలాగే ఉండిపోతాయా? వాళ్ళకి చూడమ్మా, మొక్కలు వచ్చేసినాయట, పూత వచ్చేసిందట, బస్తాలు కట్టేశారట. నేనేమో ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేక ఈరోజు ఒట్టి చేతులతో మిగిలిపోయా. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏ ముఖం పెట్టి నేను నాకున్న విషయాన్ని చెప్పగలను? అమ్మా, నాకు సిగ్గేస్తుంది, రాజుగారి దగ్గరికి నేను వెళ్ళలేను. వాళ్ళ తల్లి చెప్పిందట, ఒరే రాజు దగ్గరికి వెళ్ళాం. ఎలా వెళ్ళమంటావమ్మా? ఎవరైతే బాగా పండిస్తారో వాళ్ళని రాజుని చేస్తానన్నాడు. ఒట్టి చేతులతో రాజుగారిని కలుసుకుని అవమానం పొందడం కన్నా నోరు మూసుకునేవే మంచిదమ్మా. ఆ తల్లి చెప్పింది, నువ్వు యథార్థంగా వెళ్ళు, నువ్వు చెప్పాల్సింది చెప్పు. అమ్మా, 4గురికి బస్తాలు కట్టుకుని తీసుకెళ్తున్నారమ్మా, ఒట్టి చేతులతో నాకు సిగ్గుగా ఉంది. వెళ్ళు నాయన, ఒట్టి చేతులతో వెళ్ళు, జరిగిందో చెప్పేసే. మన కర్మ ఎలా ఉంటే అలా, దేవుడు మన పట్ల ఏం చేయాలో అది చేస్తాడు. నువ్వు వెళ్ళు. తల్లి మాటలు విన్నా ఆ కుమారుడు, మిగిలిన వారేమో బస్తాలు మోసుకుంటూ బండులు కట్టుకొని రాజుగారి యొక్క ప్యాలెస్కి మూటలు పట్టుకెళ్తున్నారు. 5గురు కూడా రాజుగారి దగ్గరికి వచ్చారు. మొదటి వాడిని అడిగాడు, ఇచ్చిన విత్తనాలు వేశావా? వేశాను సార్. మొక్కలు వచ్చినాయి సార్. పంట పండింది సార్. ఎన్ని బస్తాలు? 13 బస్తాలు సార్. చూపించు. ఇవన్నీ ఆ బస్తాలే. వెరీ గుడ్.
రెండో వాడు వచ్చాడు. నీ సంగతి ఏమిటి? 16 బస్తాలు పండి సార్. ఏమిటి 16 బస్తాలా? అవును సార్. ఓరి ఓరి ఓరి, నువ్వు మామూలుడు కాదయ్యా, సామాన్యుడు కాదు. మూడోవాడు, నీ సంగతి ఏంటి? వాళ్ళకి 10, వీడికి 13, 16. నాకు 22 పండి సార్. 22 బస్తాలు పండించావు? అవును సార్. వాడికి అర్థమైపోయింది వాడే ఎక్కువ తెచ్చాడని చెప్పి. నాలుగో వాడిని అడిగాడు, మరి నీ సంగతి ఏమిటి? సార్ నాకు 20 బస్తాలే పండి సార్. వాడినేమో మీరు రాజుని చేయండి, నన్నేమో మంత్రిని చేయండి, మీ ఇద్దరం కలిపి ప్రపంచం మొత్తం పరిపాలిస్తాం, రాజ్యం మొత్తం పరిపాలిస్తాం. ఎందుకని వాడు 22 బస్తాలు కదా, నేను 20 బస్తాలు కదా, మా ఇద్దరికి పోస్ట్ ఇవ్వండి. ఐదోవాడు, నీ సంగతి ఏమిటి? తలదించుకున్నాడు. నోట మాట రావటం లేదు. తను ఓడిపోయాడు కాబట్టి, ఒక్క బస్తా కూడా తీసుకురాలేకపోయాడు కాబట్టి తలదించుకున్నాడు. ఏమయ్యా మాట్లాడవే, ఇచ్చిన విత్తనాలు ఏం చేశావు? విత్తావా? విత్తాను సార్. నీళ్ళు పోసావా? నీళ్ళు పోసాను సార్. కాపు కాసావా? కాపు కాశాను సార్. మరి పంట ఏది? ఏమో సార్, పంట అయితే రాలేదు. పక్కన ఉన్న నలుగురికి అర్థమైపోయింది వీడు పిచ్చోడు అని చెప్పి. ఆ మూడోవాడికి అర్థమైపోయింది నేనే రాజును అని చెప్పి. మంత్రి, ఆ కిరీటం పట్టురా. ఆ మూడోవాడు రెడీ అయిపోయాడు కిరీటం కోసం. ఈ ఐదోవాడు సిగ్గుతో తల వంచుకొని నెమ్మదిగా రాజుగారి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆగో రాజా, నేను అర్హుణ్ణి కాదు మీ ముందు ఉండడానికి, నేను వెళ్ళిపోతున్నాను, నాకు సెలవు ఇవ్వండి. ఆగో, దేనికి రాజా? ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నువ్వు ఒక్కడివే అర్హుడవు. నీకే ఈరోజు సింహాసనం మీద కూర్చోబెడుతున్నా, కిరీటం నీ తల మీదే పెట్టబోతున్నా. ఆగో. నలుగురికి అర్థం కాల. పంట పండించిన మనకేమో కిరీటం లేదంటున్నాడు, పంట పండించకుండా ఒట్టి చేతులతో వచ్చిన వీడికేమో సింహాసనం అంటున్నాడు. ఏమిటిది? ఆ రాజు మిగిలిన నలుగురిని చూశాడు. దుర్మార్గులారా, 13 బస్తాలు పండిరా, 16 బస్తాలు పండిరా, 20 బస్తాలు పండిరా, 22 బస్తాలు పండిరా. అవునండి, ఎవరు ముయ్యండి. నేను మీకు ఇచ్చిన విత్తనాలు అవి ఉడకబెట్టిన విత్తనాలు రా, అవి మంచి విత్తనాలు కానే కాదు. నేను ఇచ్చిన విత్తనాలు పట్టుకెళ్ళి భూమిలో పాతాడు, ఒక్క మొక్క కూడా పండదురా. ఉడకబెట్టిన విత్తనాలు ఎలా పండుతాయిరా? ఈ కుర్రవాడు పంట పండించలేకపోయాడు, కానీ యథార్థతను మాత్రం కాపాడుకున్నాడు. ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సింది యథార్థవంతుడే కాబట్టి అతనికే నేను సింహాసనం మీద కూర్చునే హక్కునిస్తున్నాను. సహోదరుడా, సహోదరి, యోసేపు 11వాడు. 10 మంది అన్నలకు ఆ భాగ్యం లేదు. దావీదు చిన్నవాడు. 7 సహోదరులకు ఆ భాగ్యం లేదు. మరి ఎందుకని? కడసారి వాడికి, ఎందుకని చిన్నవాడికి దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు? యథార్థవంతుడు కనుక. యోసేపులో మొదట్లో మనం చూస్తుంది ఏమిటి? తనకు అందరికీ ఉన్నప్పుడు తనకు లేనప్పుడు ఏడవలా. అటువంటి వ్యక్తిని ఏం చేశాడు? ఎవరికి లేని దాన్ని తనకు అప్పగించాడు. ఇతరులకు ఉందని నీకు లేదని ఏడవడం మానేసాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇతరులకు లేని దాన్ని నీకిచ్చి నేను ఘనపరుస్తాడు. యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉందండి. ఈరోజు యెహోవా కనుదృష్టి ఈ తీరంలో సంచరిస్తున్నప్పుడు ఎవరైనా ఉన్నారా యథార్థంగా జీవించేవాళ్ళు? అటువంటి వారిని బలపరచుటకు, అటువంటి వారిని హెచ్చించుటకు, అటువంటి వారిని బలముగా వాడుకొనుటకు, అటువంటి వారిని ఘనపరచుటకు, అటువంటి వారిని నాయకులుగా ఏర్పరచుటకు నేను ప్రకటించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ దీవెనలు పొందుకోవడానికి యోసేపు సిద్ధంగా ఉన్నాడండి. ఈరోజు యోసేపులో ఉన్న అద్భుతమైన వ్యక్తిత్వము మనలో ఎంతమందిలో ఉంది ఆలోచించండి. 3వ విషయం నేను చెప్పి త్వరగా ముగిస్తా. నెంబర్ 1, అందరికీ ఉంది, నాకు లేదు. బాధపడమాకు, అందరికీ ఉండి నీకు లేనప్పుడు. నెంబర్ 2, అందరికీ లేదు, తనకే ఉంది, కాలర్ ఎగరేలా, గర్వించలా. నెంబర్ 3, అందరూ నిర్దాక్షిణ్యంగా తనను నిందిస్తున్నప్పుడు, పగబట్టినప్పుడు అతడు కలవరం చెందల. ఏమిటి? కలవరము చెందల. జాగ్రత్తగా వినండి. తన చుట్టూ ఉన్నవారు సడన్ గా మారిపోయారు. ఎవరు వాళ్ళు? బ్రదర్సే. ఏమైపోయారు? శత్రువులు అయిపోయారు. ఏమైపోయారు? వ్యతిరేకమైపోయారు. తనకు వ్యతిరేకంగా పన్నాగాలు జరుగుతున్నాయి, తనకు వ్యతిరేకంగా పగబడుతున్నారు. తన ప్రమేయం లేకుండా, తన తప్పు లేకుండా పగబడుతున్నారు. ఈరోజు ఎవరైనా ఉన్నారా వచ్చిన వారిలో? బ్రదర్, మా ఆఫీస్లో
నీతిగా నిజాయితీగా నేను జీవిస్తా, కానీ నాకు వ్యతిరేకంగా పగబడుతున్నారు. మా కుటుంబాల్లో యథార్థంగా మేము జీవిస్తాం, మాకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారు. మేము నాశనం అయిపోవాలని, మా కుటుంబం నాశనం అయిపోవాలని, నేను పైకి రాకూడదని, నేను స్థిరపడకూడదని, నాకు ఆ ప్రమోషన్ రాకూడదని, నాకు ఆ వ్యాపారంలో నాకు రావాల్సిన లాభం రాకూడదని, నాకు ఆ ఆస్తి రాకూడదని, నేను సేవ చేయకూడదని, నేను సేవలో ఫలించకూడదని, నేను ఆ సంఘాన్ని కట్టకూడదని, ఆ సంఘానికి కాపరిగా ఉండకూడదని ఆ చుట్టూ పన్నాగాలు పన్నుతున్నారు. జాగ్రత్తగా వినండి నా ప్రియ సహోదరి సహోదరులు. మన ఆత్మీయ జీవితంలో సడన్గా కొన్ని మార్పులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఏమిటి ఆ మార్పులు? అప్పటి వరకు నమ్మకంగా ఉన్నవారే నీకు సడన్గా శత్రువులుగా మారచ్చు. అప్పటి వరకు నీకు స్నేహితులుగా ఉన్నవారే నీకు ద్రోహం చేసేవారుగా మారచ్చు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం సడన్గా అశాంతితో నిండిపోవచ్చు. అప్పటి వరకు నీకు అండగా నిలబడిన నీ బంధువులే నీ వెనకాల గోతులు తవ్వేవారిగా మారచ్చు. ఆత్మీయ యాత్రలో ఏది కూడా పర్మనెంట్ కాదు. పరిస్థితుల్లో మార్పులు వస్తాయి, మనుషుల్లో మార్పులు వస్తాయి, చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో మార్పులు వస్తాయి, ఆర్థిక విషయాల్లో మార్పులు వస్తాయి. ఇలా మార్పులు మన ఆత్మీయ జీవితంలో సహజమే. ఒకవేళ నీ జీవితంలో సడన్ గా మార్పులు వస్తున్నట్లయితే దిగులు పడవద్దు. ఆ మార్పులు ఆర్థికంగా కావచ్చు, ఆ మార్పులు నీ ఆరోగ్యపరంగా కావచ్చు, ఆ మార్పులు నీ చుట్టూ ఉన్న వారి యొక్క మనస్తత్వంలో కావచ్చు, వారికి నీకున్న సంబంధాల్లో కావచ్చు, బాంధవ్యాల్లో కావచ్చు, సడన్ గా వారు మారిపోయి నీకు వ్యతిరేకంగా తయారు కావచ్చు. అటువంటి సమయంలో ఏం చెయ్యాలి? ఎలా ముందుకు సాగాలి? యోసేపుకు ఏం అర్థం కావట్లా. నా సహోదరులే కదా, నా తండ్రి కన్నవారే కదా, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమిటి, నాకు వ్యతిరేకంగా పన్నాగం పండుతున్నారేమిటి, నన్ను ఏదో విధంగా సంహరించాలని ఆలోచన చేస్తున్నారేమిటి? భయపడ్డా? దిగులు పడ్డా? కృంగిపోయాడా? ఏమిటి ప్రభువా ఈ అన్యాయం అని చెప్పి ఏడ్చాడా? అదే చెప్తున్నా, యోసేపు చిన్నవాడే గాని బ్రాడ్ మైండ్ గలవాడు, చిన్నవాడే గాని ఆత్మీయంగా పునాదులు గలవాడు. అంత ఈజీగా కదల్చబడడు, అంత ఈజీగా కృంగిపోడు, అంత ఈజీగా భయపడిపోడు, అంత ఈజీగా బెదిరిపోడు. తన చుట్టూ ఉన్నవాళ్ళు తనకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నప్పుడు కలవరం చెందలా. బైబిల్ సెలవిస్తుంది ఏమని? శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల ఏమవుతావు? చేతగాని వాడు అయిపోతావు. బైబిల్ సెలవిస్తాను, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, ఇతరులకున్నవి మాకు ఎందుకు లేవు అని ప్రశ్నించకపోతే ఒకరోజు రాబోతుందని, ఇతరులకు లేని దాన్ని నువ్వు మాకు ఇస్తావని, ఇతరులు పొందుకోలేని దాన్ని మేము పొందుకునే విధంగా చేస్తావని యోసేపు ద్వారా, దావీదు ద్వారా మాకు నేర్పించావు నాయన. యథార్థవంతులను హెచ్చించుటకు, నీతిమంతులను హెచ్చించుటకు, దీనులను హెచ్చించుటకు నీ సన్నిధిలో ప్రభువా తమను తామును తగ్గించుకున్న వారిని హెచ్చించుటలో నీకు సాటి ఎవ్వరు ప్రభువా. ఈరోజు ఎందరైతే ఈ వాక్యం విని తమను తాము తగ్గించుకొని యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా జీవించడానికి తమను తాము నీకు అప్పగించుకుంటున్నారో వారందరినీ ప్రభువా ఉన్నతమైన స్థితికి చేర్చమని, దీవించమని. మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా మారినా సరే, మా చుట్టూ ఉన్న మనుషులు ఎలా మా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా సరే, పగబడుతున్నా సరే, ద్వేషిస్తున్నా సరే, ప్రభువా దిగులు పడక, భయపడక, కృంగిపోక, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, చేరుకోవలసిన గమ్యస్థానాన్ని చేరుస్తాడని వాగ్దానం ఇచ్చాడు అనే సంతోషంతో, సమాధానంతో ప్రభువా ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా రాబోయే రోజులు వారి జీవితాల్లో నాయన శ్రేష్టమైన, దీవెనకరమైన శుభకార్యములతో కూడిన దినములు దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.